ఇక్కడ మేధా హై స్కూలు సీజు స్కూల్ అనుమతులు రద్దు చేసిన విద్యాశాఖ. ఈ మేరకు విద్యాశాఖ అధికారి హరిశ్చంద్ర ఆదేశాలు. ఇటీవల స్కూల్పై ఈగల్ టీం దాడిలో బయటపడ్డ డ్రగ్స్ తయారీ మూట, పాఠశాల విద్యార్థులను ఇతర స్కూల్లో జాయిన్ చేసేందుకు ఏర్పాట్లు. నేడు మేధా స్కూల్ను పరిశీలించనున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మూటాలపై పోలీసుల దాడులు వేగవంతం. డ్రగ్ మూటాలపై ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసుల వెల్లడి. ఇక్కడ మేధా హై స్కూల్ సీజు, ఇక్కడేమో వెరిటస్ హై స్కూల్లో దారుణం, విద్యార్థినిపై అత్యాచారం, అక్కడనేమో మేధా హై స్కూలు సీజు. ఇట్లా డ్రగ్స్ మూటాలు కావచ్చు, ఇట్లా లైంగిక వేధించడం కావచ్చు, ఇట్లాంటి అన్ని స్కూళ్ళలో జరుగుతూ ఉన్నాయి. మరి విద్యార్థుల పరిస్థితి ఏందో వాళ్ళ తల్లిదండ్రులు మాత్రము ఆలోచనలో పడుతూ ఉంటారు. ఇప్పుడు దానిలో స్కూల్కి సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ యాజమాన్యం పైన చర్యలు తీసుకొని స్కూలు మొత్తం రద్దు చేయడం జరిగింది. వాళ్ళ ఉన్న స్కూల్ మొత్తము పిల్లలు ఎవరైతే ఉన్నారో హుటాహుటిన ఇప్పుడు అధికారులు ఇనిషియేటివ్ తీసుకొని వేరే స్కూల్ కూడా జాయిన్ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే సికింద్రాబాద్ పరిధి బోయిన్పల్లి డ్రగ్స్ తయారీ కేంద్రంగా కొనసాగుతున్న ఈ మేధా హై స్కూల్ విద్యాశాఖ అధికారులు కొరడా జులిపించారట మొత్తం. ఇక హై స్కూల్కు విద్యాశాఖ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. బాలనగర్ మండల విద్యాశాఖ అధికారి హరిశ్చంద్ర ఆదేశాలతో ఈ హై స్కూల్ను సీజ్ చేశారు. అంతేకాకుండా స్కూల్కు సంబంధించిన అన్ని అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. ఈ మేధా హై స్కూల్ను నేడు విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. అనంతరం ఈ హై స్కూల్ను శాశ్వతంగా మూసివేయనున్నారట. ఈ స్కూల్లో ప్రస్తుతము 130 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారట. వారిని ఇతర స్కూల్లో జాయిన్ చేసేందుకు విద్యాశాఖ అధికారులు వేగంగా ఏర్పాటు చేస్తున్నారట. సికింద్రాబాద్ పరిధి ఓల్డ్ బోయిన్పల్లిలో మేధా హై స్కూల్పై 2 రోజుల క్రితం ఈగల్ టీం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా